బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓటమితో వైసీపీలో లుకలుకలు బయటపడుతున్నాయి. సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డిపై రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ఓటమికి ధనుంజయ రెడ్డే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చెత్త అధికారిని పెట్టుకోవడం వల్ల ఎమ్మెల్యేలు ఇబ్బంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ధనుంజయ రెడ్డిని ముఖ్యమంత్రి గుడ్డిగా నమ్మారని విమర్శించారు జక్కంపూడి. ఎమ్మెల్యేలను ధనుంజయ రెడ్డి తీవ్రంగా అవమానించేవాడని, ఫైల్ ఇవ్వడానికి ధనుంజయ రెడ్డి ఆఫీస్ ముందు పడిగాపులు కాచేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. ఒక్కోసారి ఉదయం వెళితే రాత్రి వరకు కలిసేవాడు కాదని, జగన్ చుట్టూ ఉన్న పనికిమాలిన అధికారులే ఆయన్ను తప్పుదోవ పట్టించారని అన్నారు. దీంతో జక్కంపూడి రాజా వ్యాఖ్యలు వైసీపీలో హాట్ డిబేట్ కు దారితీశాయి. జగన్ పనితీరుపై ఇంతవరకు నోరెత్తని వైసీపీ నేతలు జక్కంపూడి సీరియస్ గా స్పందించడంపై పార్టీలో చర్చలకు దారితీశాయి. ధనుంజయ రెడ్డి అనే పనికిమాలిన అధికారులు ఎన్ఆర్ఈజీఎస్ వర్కులు చేస్తే వాటి బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించి, వాళ్ళని అప్పుల పాలు చేసి, వాళ్ళకి వడ్డీలు చక్ర వడ్డీలు అయిపోయినట్టుగా చేసి వీళ్ళ పార్టీని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా చేశారు. వీళ్ళ ఒకటే అన్న, నేను ఇప్పుడు దాకా చెప్పింది అదే, నీకు ఒక భ్రమలో బ్రతికాం మేము అందరం, భ్రమలో బ్రతికాం, మేము అంత గొప్పగా మా అంత పాలన చేయలేదని. మా అంత గొప్పగా పాలన చేశామా లేదా, మేము భ్రమలో బ్రతికామా లేదా అనేది ఒక 6 నెలలు ఆగితే అందరూ నేను నిజాయితీ నేను భ్రమలో ఉన్నానా, ప్రజలు భ్రమలో ఉన్నారా, లేకపోతే ఎవరు భ్రమలో ఉన్నారనేది 5 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నదానికి అన్ని అర్థాలు బయటకు వస్తాయి. బట్ ఎవరైతే కొంతమంది ముఖ్యమంత్రి గారి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కొంత క్వార్టరీ వాళ్ళు ఒక గిరి గీసి ఆ గిరిలోనే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో ఉంచారు. ముఖ్యమంత్రి గారికి ఏదైనా కాగితం ఇస్తే పాపం ఆయన నమ్మి వాళ్ళకి ఇచ్చేవాడు. నేను ఆఖరి రోజుల్లో కూడా, ఆఖరి 6 నెలల్లో కూడా కనీసం అంటే లాస్ట్ 6 మంత్స్లోని 180 రోజుల్లో కనీసం అంటే 50 నుంచి 60 రోజుల పాటు విజయవాడలో ఉన్నా నేను. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరు విజయవాడలో పోయి కూర్చోం, ఇక్కడే ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళింది ఎందుకు అని అంటే, ఎందుకు ముఖ్యమంత్రి ఆఫీస్ చుట్టూ పొద్దున్నే 8 గంటలకు వెళ్ళి రాత్రి 11, 12, 1 గంట దాకా కూడా ఆ పెద్ద మనిషి రూమ్ బయట నుంచి ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆ ఫైల్ క్లియర్ అయితే ఓ 10,000 మందికి సంబంధించిన పని పూర్తవుతుందని తిరిగేవాళ్ళం. ముఖ్యమంత్రి గారు ఎన్నికల అనంతరం కూడా ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి ప్రపంచం అంతా మన వైపు చూడబోతా ఉంది, మన గెలుపుని చూడబోతా ఉంది అని చెప్పని ఆయన చెప్పాడంటే, ఏ స్థాయిలో ఆయన ట్రాన్స్లో ఉన్నాడు, ఆయన ఏ స్థాయిలో ట్రాన్స్లో ఉంచారు ఈ ధనుంజయ. ఓటమితో వైసీపీలో లుకలుకలు బయటపడుతున్నాయి. సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డిపై రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ ఓటమికి ధనుంజయ రెడ్డే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చెత్త అధికారిని పెట్టుకోవడం వల్ల ఎమ్మెల్యేలు ఇబ్బంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ధనుంజయ రెడ్డిని ముఖ్యమంత్రి గుడ్డిగా నమ్మారని విమర్శించారు జక్కంపూడి. ఎమ్మెల్యేలను ధనుంజయ రెడ్డి తీవ్రంగా అవమానించేవాడని, ఫైల్ ఇవ్వడానికి ధనుంజయ రెడ్డి ఆఫీస్ ముందు పడిగాపులు కాచేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. ఒక్కోసారి ఉదయం వెళితే రాత్రి వరకు కలిసేవాడు కాదని, జగన్ చుట్టూ ఉన్న పనికిమాలిన అధికారులే ఆయన తప్పుదోవ పట్టించారని అన్నారు. దీంతో జక్కంపూడి రాజా వ్యాఖ్యలు వైసీపీలో హాట్ డిబేట్ కు దారితీశాయి. జగన్ పనితీరుపై ఇంతవరకు నోరెత్తని వైసీపీ నేతలు జక్కంపూడి సీరియస్ గా స్పందించడంపై పార్టీలో చర్చలకు దారితీశాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, వైసీపీ ఓటమికి జగన్ చుట్టూ ఉన్న అధికారులే కారణమంటూ రాజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు కదా, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, మొత్తం మీద చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 స్థానాల్లో కూడా వైసీపీని వాషౌట్ చేశారని చెప్పాలి. టీడీపీ కూటమి ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా 19 స్థానాలు, దాంతోపాటు 3 పార్లమెంట్ స్థానాలు కూడా కాకినాడ, అమలాపురం, అలాగే రాజమండ్రి 3 పార్లమెంట్ స్థానాలు కూడా క్లీన్ స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఈయనత కూడా బయటికి రాలేదు. దాంతోపాటు మనం ఇంటర్వ్యూ చేద్దామన్నా కానీ, వాళ్ళతో అభిప్రాయాలు తీసుకుందామన్నా కానీ ఎటువంటి అవకాశం లేదు. అయితే జక్కంపూడి రాజానగరం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అనుకోలేప్పుడు ఆయన వచ్చి మాత్రం ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అసలు నేను ఎందుకు ఓడిపోయినా తెలియడం లేదు, ఎందుకంటే గడిచిన 5 ఏళ్లుగా కూడా ఖచ్చితంగా నేను ప్రజల మధ్యలోనే ఉన్నాను, నా భార్య పిల్లలను కూడా వదులుకుని నేను ప్రజల మధ్యలోనే తిరిగాను, అలాగే మా అమ్మకి అనారోగ్యం ఉంది, అలాగే మా అమ్మమ్మకి అనారోగ్యం ఉంది, వాళ్ళని వదిలేసి నేను వచ్చి నేను లేకపోతే ఒకానొక దశలో
నేను లేకపోతే ఆ రాజానగరం నియోజకవర్గం ఏమైపోద్దు అనేంత ఆందోళనలో నేను పనిచేశాను. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు 34,000 మైనస్ ఇచ్చారు. అంటే ఆ బత్తుల బలరామకృష్ణ వెళ్తున్నారు, ఆయన 34,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అసలు అన్ని వర్గాలకు కూడా ఆయన సపోర్ట్ చేసినాయి అని చెప్పి, అంటే మొదట ఆయన చెప్పదలుచుకున్నది రాజకీయాల్లో మా కుటుంబం జక్కంపూడి కుటుంబం చాలా రోజులుగా పనిచేస్తుంది, అయితే వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా మేము ఒడులు చూస్తూనే వచ్చాం, అప్ అండ్ డౌన్స్ చూస్తూనే వచ్చాం, కానీ మేము ఇప్పుడు ఇంత భారీ ఓటమి చవి చూడలేదని చెప్పి ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంటే మొత్తం నిజంగా 40 నిమిషాల పాటు మీడియాతో ఆయన మాట్లాడారు. మాట్లాడిన నేపథ్యంలో చివరి నిమిషం వచ్చేసరికి ఆయన అంటే మా నష్టం మా వల్ల జరిగిన ఇబ్బందులు ఏంటో, అలాగే మేము చేసిన పొరపాట్లు ఏంటో చెక్ చేసుకుంటే ఒకవేళ దాంట్లో ఆ సచివాలయంలో ఉన్న ధనుంజయ రెడ్డి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక చెత్త అధికారి. అతని వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాం. నేనే కాదు, మా మొత్తం వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైనా సమాచారం ఉంటే, ఒకవేళ ఏదైనా నిధుల కోసం కావచ్చు, ఏదైనా సమాచారం కోసం ముఖ్యమంత్రి కోసం వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి దగ్గర గంటల తరబడి ఈయన వెయిట్ చేసేవాడు, మాకు అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు. అందువల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాం. రాజేష్, ప్రజాసేవలో భాగంగా ఇన్నిసార్లు ఈయనకి ధనంజయ రెడ్డిపై ఇంత తీవ్ర స్థాయిలో ఇప్పుడు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అంటే ఎప్పుడు కూడా జగన్ దృష్టికి ఈ ధనంజయ రెడ్డి గురించి తీసుకువెళ్లే ప్రయత్నం చేయలేదంటారా? ఖచ్చితంగా అదే మాట ఆ మీడియా సమావేశంలో మనం కూడా ప్రశ్నించాం. ఎందుకంటే ధనంజయ రెడ్డి వల్ల కేవలం జరిగిందన్నారు కదా, మీరు ప్రజా సమస్యల కోసం ఇన్నిసార్లు తిరుగుతున్నాం, అంటే సచివాలయం చుట్టూ తిరుగుతున్నాం, అధికారులు స్పందించట్లేదు అని చెప్తున్నారు కదా. ఈ విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారా అంటే ఆయన కూడా ఒక మాట అన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక చుట్టూ ఉన్న కోటరీ ఒక భ్రమలో బతికారైనా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళందరూ కూడా మాయ చేశారు, లేకపోతే ఇంత స్థాయి ఎలా రాదు. ఎందుకంటే గతంలో కూడా చూసుకుంటే ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. ఎందుకంటే మేము అందరం వెళ్ళేవాళ్ళం, వెళ్ళినప్పుడు మా ప్రాంతానికి సంబంధించి ఏదైనా నిధులు కేటాయించాలని కానీ, ఏదైనా వర్క్ చేయాలని కానీ అడిగినప్పుడు ధనంజయ రెడ్డి మధ్యలో అడ్డుపడేవాడు, గంటల తరబడి ఆయనతో కూర్చునేవాడు, మమ్మల్ని ముఖ్యమంత్రితో కలవనిచ్చేవారు కాదు. ఈ నేపథ్యంలోనే ఈ అందరూ ఎమ్మెల్యేలు